విశాఖపట్నం సీతమ్మధార లైన్స్ ఆసుపత్రి వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. హాస్పిటల్ వద్ద చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 9 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తామంటూ సొసైటీ ప్రకటించింది. ఈ ప్రకటనను చూసి పలువురు చిన్నారుల తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తీరా వ్యాక్సిన్ కోసం దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రికి రాగా స్టాక్ లేదు, వెళ్లిపోవాలని సిబ్బంది చెప్పింది. దీంతో చిన్నారులు, పేరెంట్స్ ఆందోళనకు దిగారు. ఇక్కడ ఈ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ కోసం వచ్చామండి. 4 days 13, 14, 15, 16 అవుతుందని చెప్పారు. కానీ ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడికి మార్నింగ్ మేము 9 కల్లా వచ్చాము. వస్తే వ్యాక్సినేషన్ అయిపోయింది అని చెప్తున్నారు. ఏమైనా అంటే మండే వేయించుకోండి, 2000 నుంచి వేస్తాం, మేము 2 doses దాకా వేయిస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు అసలు సామన్యసమో మీరే చెప్పాలి. కూడా ఇమ్మని అడిగామండి, చాలాసేపు మేము ఫైట్ చేసాము. కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ లేదు. వాళ్ళు నిన్న మధ్యాహ్నమే 2 o'clock వెళ్ళిపోయాము అని చెప్తున్నారు. ఏమైనా ఇప్పుడు వ్యాక్సిన్ వేయించిన తర్వాత పిల్లలకి ఏదైనా రెస్పాన్సిబిలిటీ లేదు, మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండా మాట్లాడుతున్నారండి వీళ్ళు. ఫోన్ నెంబర్ ఇచ్చారండి ఒకటి, ఆ ఫోన్ నెంబర్ అయితే అది నాట్ రీచబుల్ అని వస్తుంది. మాకు తెలీదు, సంబంధం లేదు, మీరు వాళ్ళని అడగండి, మీకు ఎవరైతే మెసేజ్లు పంపించారో వాళ్ళతోనే మాట్లాడండి అంటున్నారు. నర్సీపట్నం నుంచి వచ్చాము సార్ మేము. ఇక్కడైతే మేము మార్నింగే అక్కడ 5 గంటలకు బయలుదేరి మీరు రావాల్సి వచ్చింది. ఇక్కడైతే పిల్లల స్కూల్ నిన్ననే తెలిసింది మాకు ఇలాగ 16th ఎండింగ్ డేట్ అని. అందుకని మా పిల్లలు ఇద్దరిని వేరే ఫ్యామిలీ కలుపుకొని ఇద్దరం కూడా వచ్చాము. మేము ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చాము. వాళ్ళ స్కూల్ రేపటి నుంచి ఎగ్జామ్స్ అయినా సరే ఆడపిల్లలకి ఇది ఇంపార్టెంట్ అని చెప్పి వ్యాక్సిన్ అని వచ్చాము. ఈ వ్యాక్సిన్ కొనుక్కొని బయట ప్రైవేట్ గా కొనుక్కొని చేయాలంటే మా ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండేవాళ్ళు ఏంటంటే మేము చేయలేకపోతున్నాము. అందుకని ఇక్కడ ఫ్రీగా వస్తున్నారన్న ఆలోచనతో పోలే ఏదో విధంగా చేద్దామని చెప్పేసి మేము అప్పటికప్పుడు నిర్ణయించుకొని పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాము. రేపటి నుంచి ఎగ్జామ్స్ అయినా సరే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి వేగంగా వస్తే వేగంగా అయిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ ప్రిపరేషన్ అయితే రేపు ఎగ్జామ్స్ రాయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారంటే మీకు నిన్ననే వ్యాక్సిన్ అయిపోయింది, మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో వెన్యూ మాత్రమే ఇచ్చాము మేము, అంతవరకే మాకు సంబంధం, అంత మించి మాకు ఇక్కడ ఎటువంటి సంబంధం లేదు, వ్యాక్సిన్ నిన్న అయిపోయింది, పోర్ట్ అథారిటీ వాళ్ళే ఇచ్చారు కాబట్టి పోర్ట్ అథారిటీ వాళ్ళని అడగండి, లేదంటే ఎవరైతే స్పాన్సర్ ఉన్న వాళ్ళు చేసుకోండి. మీకు ఎవరైనా ఎమ్మెల్యే గారు వాళ్ళు మిస్సెస్ అని చెప్తున్నారు, మరి మాకైతే స్పాన్సర్స్ అయితే మాకు తెలియదు. మా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం ఇప్పుడు ఎవరైతే ఉన్నామో వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని పోని ఏ రోజు రమ్మంటారో పోనీ ఆ రోజు రావడానికి మేము సిద్ధపడి ఉన్నాము. ఎందుకంటే మేము నర్సీపట్నం నుంచి వచ్చామంటే కనీసం పిల్లలు మేము ఫ్యామిలీతో వచ్చామంటే కనీసం ఒక 1500 నుంచి 2000 వరకు మాకు ఇబ్బంది అవుతుంది. మా ఆర్థిక స్తోమత కూడా మీరు అర్థం చేసుకొని కొద్దిగా ఈ మాత్రం అన్నా కొద్దిగా మాకు కన్వీనియంట్గా చేయాలని కోరుచున్నాను. రేపటి నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈరోజు మేము స్కూల్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చాము. ఈరోజు వ్యాక్సినేషన్ ఉంది, మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అందుకే మాకు రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. మేము పర్మిషన్ తీసుకొని వచ్చాము. ఈరోజు ప్రిపేర్ అవ్వకుండా కూడా మేము వచ్చాము. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు వ్యాక్సినేషన్ లేవు, ఏమీ లేవు అనేసి చెప్తున్నారు. మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా మాకు అలా చెప్తున్నారు. మేము మళ్ళీ మనకే రిటర్న్ బ్లేమ్ చేస్తున్నారు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. రైట్, చిన్నారులకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ స్టాక్ లేదంటూ జరుగుతున్న గందరగోళంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చూసుకుంటే ఏదైతే విశాఖ సీతమ్మధార వద్ద హాస్పిటల్ వద్ద ఈ రోజైతే గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే సీతమ్మధార లైన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ క్యాన్సర్ హాస్పిటల్ వద్ద అయితే ఈ రోజు పెద్ద ఎత్తున కూడా చిన్నారులు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన హాస్పిటల్లో అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 13, 14, 15 అండ్ 16 ఈ 4 రోజుల్లో కూడా ఫ్రీ అంటే ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్ ఇస్తామంటూ కూడా కొన్ని ప్రచారాలు అయితే వచ్చి ప్రచారాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మరి కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేనటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు. అయితే దాదాపు 9 నుంచి 14 ఏళ్లలోపు ఉన్నటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో ఈ బాలికలకి వ్యాక్సిన్ వేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో అధ్యక్షులు కూడా సుదూర ప్రాంతాల నుంచి అంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా హాస్పిటల్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే లైన్స్ కు సంబంధించినటువంటి క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో వారి సిబ్బందిని వీళ్ళంతా కూడా అడిగేటటువంటి ప్రయత్నం చేస్తే వారు పొంతలు లేనటువంటి సమాధానం చెప్పారు. వ్యాక్సిన్ కు సంబంధించినటువంటి ఏదైతే క్యాంప్ ఇక్కడ నిర్వహణ ఉందో ఆ నిర్వహణ నేడుతోనే పూర్తిగా క్లోజ్ అయిపోయింది, మాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా కొన్ని సమాధానాలు అయితే వీరు చెప్పినట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీరంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే చేపట్టారు. అయితే సుదూర ప్రాంతాలు ఏదైతే ఇటు అనకాపల్లి జిల్లాకు సంబంధించిన నర్సీపట్నం కానివ్వండి, అటు పాయకరాపేట, అలాగే ఇటు పొగుడి, విజయనగరం ఈ సుదూర ప్రాంతం నుంచి
చిన్నారులను తీసుకుని వారంతా కూడా వచ్చి పసిపాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారికి ఎవరు కూడా ఎటువంటి సమాధానం చెప్పకపోవడం, అలాగే 4 రోజుల పాటు వ్యాక్సిన్ వేస్తామని కేవలం 3 రోజులకే ముగించారని చెప్పడంతో వీరంతా కూడా ఆందోళన బాట అయితే పెట్టారు. ఎప్పటికైనా సరే ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో దీంట్లో తక్షణమే కలుగు చేసుకోవాలి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి చిన్నారులందరూ కూడా వ్యాక్సిన్ వేయాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.